వందల అర్జీలు. అది అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళు వస్తున్నారు. మీరు ఒక్కళ్ళని కాదు సర్వాన్ని దోచేశారు. మీ చుట్టూ ఉన్న 10 మంది తప్ప మిగతా అందరికీ అన్యాయం చేశారు. మీరు కుల మతాల మధ్య చిచ్చులు పెట్టకండి. దయచేసి ఆలోచన మానుకోండి. నేను అడిగిన ప్రశ్న అండి, నేను అడిగిన ప్రశ్నకి సమానం చెప్పండి. సుబ్బారెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి గారి హయాంలో జరిగిన అవినీతి అక్రమాల వ్యవహారంకి సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వాటిని ఎప్పుడు బయట పెడుతున్నారు? ఎందుకంటే మీరు ఒక మాట చెప్పారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ప్రక్షాళన తిరుమలతో మొదలవుతుంది. ముందర అక్కడ ప్రక్షాళన చేస్తే మీ మీద ఒక నమ్మిక కలుగుతుంది. వివాదం సృష్టిస్తే కాదు కదా. ప్రక్షాళన ఎప్పటికీ పూర్తవుతుంది తిరుమలలో. మీరు ఇలా అంటున్నారు. నేను ఒక విషయం మీతో షేర్ చేస్తున్నా, మీరు కూటమి భాగస్వామ్య పక్షులతో డిస్కస్ చేయండి. 15 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సీనియర్ నాయకుడుకి సంబంధించిన బంధువు తిరుమల కొండ మీద పారిశుద్ధ్య కాంట్రాక్ట్ చేస్తున్నారు. 100 కోట్ల రూపాయలు ఎక్సెస్ అమౌంట్ ఆయన వసూలు చేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది. దాని మీద కూడా నిష్పాక్షికంగా పవన్ కళ్యాణ్ గారు విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరే అవకాశం ఉందా? ఖచ్చితంగా సార్. దేవదేవుని సన్నిధిలో ఎవరు తప్పు చేసినా కూడా ఆ పార్టీ ఈ పార్టీ ఎవ్వరికి సంబంధం లేదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం సార్. అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే దయచేసి పంపించండి. మేము పవన్ కళ్యాణ్ గారికి చేరుస్తాము. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకుంటారు సార్. దేవదేవుని విషయంలో అటువంటి అపోహలు ఎవ్వరికీ లేవు సార్. సుజాత గారు, అంశెట్ వాసు గారు 10 కోట్ల రూపాయలకి మాట్లాడివ్వండి. లక్ష్మణ గారు ఆమె మాట్లాడివ్వండి. బాప్టిజం గురించి మాట్లాడుతున్నారు, లక్ష్మణరావు గారు ఆమెను మాట్లాడనివ్వండి. లక్ష్మణరావు గారు ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? ఆమెను మాట్లాడనివ్వండి. మన డిబేట్ లో ఒక మహిళ కూర్చొని మాట్లాడుతున్నారు, ఆమెను మాట్లాడనివ్వండి. ఆవిడ వాయిస్ వెళ్ళనివ్వండి. వాసుదేవన్ గారు ఒక సబ్మిషన్ అండి. వాసుదేవన్ గారు ఒక సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు డిబేట్ అందరూ ప్రశాంతంగా మాట్లాడుతుంటే ఆ లక్ష్మణరావు గారి డిబేట్లు చెడగొడుతుంటే ఎట్లాగండి ఇది? ఒక మహిళ మాట్లాడుతుంటే నేను చెప్తున్నా లక్ష్మణరావు గారు, నేను అన్న పాయింట్ ఆయన అన్నారు. మహిళను మాట్లాడివ్వండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆధారాలతో నిరూపిస్తే మీరు చెప్తామన్నారు కాబట్టి నేను ప్రశ్న మాట్లాడివ్వండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆవిడని మాట్లాడివ్వండి. గురుమూర్తి గారు చెప్పేది అదే. ఆవిడని మాట్లాడివ్వండి. ఓకే, ఆవిడ మాట్లాడతారు. అమ్మ మీరు మాట్లాడండి. సరే, డిబేట్ లో ఇంత మంది ఉన్నారు, ఇంత ధైర్యంగా స్టేబుల్ గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా వెనక సత్యం ఉంది, ధర్మం ఉంది. ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే తప్పుడు నిందలు చేస్తారనుకున్నారో వాళ్ళకే ఉలుకుంటుంది, వాళ్ళకే భయం ఉంటుంది, వాళ్ళే అరుస్తారు. తప్పు చేసిన వాళ్ళే అరుస్తారు సార్. నిజం సత్యం వెనుక మాట్లాడే వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడతారు, నిలకడగా మాట్లాడతారు. ఇలా మధ్యలో వచ్చి అడ్డం పడరు, తప్పుడు ఆరోపణలు చేయరు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఏ రోజుకన్నా బయటపడాల్సిందే. అది ఆధారాలతో సహా బయటపడాల్సిందే. రవికిరణ్ గారు మాట్లాడతారు. నేను ఒక్క నిమిషం రవికిరణ్ గారు మాట్లాడే ముందు ఆ ప్రశ్నకి చెప్పలేదండి. భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఫైల్స్ విషయంలో నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి నగల విషయంలో కానీ, అలాగే అక్కడ సంబంధించిన ఆదాయం ఏదైతే వస్తుందో హుండీ ఆదాయం, ఆ విషయంలో కూడా చాలా అనుమానాలు, కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి సార్. ఖచ్చితంగా దాని మీద కూడా విచారణ జరిగి తీరుతుంది సార్. రైట్ రవికిరణ్ గారు. నిష్పక్షపాతంగా. రైట్ రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలపై, లడ్డూ సంబంధించిన అప్రాచ్యంపై ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 26వ తారీఖు 9 మంది అధికారులతో త్రిపాఠి గారి నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసింది. సో దానికి ఎవరి దగ్గర ఏ ఆధారం ఉన్నా, అక్కడ జరుగుతున్న అక్రమాలు మీ దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, నా దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా సరే ఆ సిట్టికి అందజేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి. రెండు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో ఆ చట్టంలోనే మీరు చూసుకుంటే పాలక మండలి సభ్యుల నియామకంలో నియమావళి ఇచ్చారు. దానిలో ఏముందో తెలుసా? ఒకటే, కంపల్సరీగా కమిటీలో ఒక దళితుడు కంపల్సరీగా కనీసం ఒక్క దళితుడైనా ఉండవలసిందే అని చెప్పి తీర్మానంలో చట్టంలో ఉంది. ఒక దళితుడైనా ఉండాలి. అలాగే మహిళలు కనీసం ఒక్క మహిళన్నా ఉండాలి.
అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, దళితులు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఒక్కళ్ళైతే కంపల్సరీగా ఉండాలి. సో ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి దళితులు దూరం చేసింది ఎక్కడ, మహిళలు దూరం చేసింది ఎక్కడ? లేని విషయాలు ఎందుకు చెప్తున్నారు? సరే వీళ్ళు ఇప్పుడు మానవతావాదులు, మానవత్వం అంటున్నారు కదా, మరి మానవత్వం క్రూరత్వం అందరూ చూశారు కదా. గత 5 ఏళ్ళుగా మీ యొక్క పరిపాలనలో ఎన్ని దాడులు జరిగినాయి? హైందవ ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినాయి? 250 పైచీల ఆలయాలపై దాడులు జరిగితే ఎప్పుడన్నా సరే మీరు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారా? మీ హోంమంత్రి గారు కానీ మీరు కానీ ఎప్పుడన్నా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారా ఎందుకు జరుగుతుందని? మీ హోంమంత్రి గారు మీరు రారు, ఎవరు రాలేదు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ మానవత్వ క్రూరత్వ రాక్షసత్వం అనేది. మీకు విశ్వ మానవులని మీకు ఫీలింగ్ ఉంటే మరి ఎందుకు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మీరు జెరూసలేం మీ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబ సపరివార సమేతంగా జెరూసలేం వెళ్ళారు కదా. ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 రోజుల్లోనే మీరు వెళ్ళారు. సపరివార సమేత జెరూసలేం ఎందుకు వెళ్ళారు మరి? అప్పుడు మీరు విశ్వమానవులు అయితే, మీ కులాల మతాల సంబంధం లేదైతే ఎందుకు వెళ్ళారు? ఈ రోజు హైందవ ఆలయాలకు వచ్చినప్పుడు అక్కడ నిబంధన ఉందయ్యా. రాష్ట్రంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి, ఆ ఒకే ఒక్క ఆలయంలో నిబంధన ఉంది. ఎందుకంటే అది కలియుగ దైవం, చారిత్రక ప్రశస్తి, శతాబ్దాల చరిత్ర ఉంది. అక్కడ డిక్లరేషన్ ఒక విధానం ఉందంటే అంటే మమ్మల్ని దూరం చేస్తారా, మేము వస్తానంటే కాదంటారా అంటారా? ఈ రోజు మీరు వెళ్ళండి, మంగళగిరిలో నరసింహస్వామి దగ్గరికి వెళ్ళండి, లేదా యనమల కుదురులో ఉన్న శివాలయంకి వెళ్ళండి, లేదా కొండ మీద ఉన్న దుర్గమ్మ దగ్గరికి వెళ్ళండి. మీ పార్టీ నేతలకు మీరు పిలిపిస్తున్నారు ఆలయాలకు వెళ్ళమని. మీరు వెళ్ళరా? మీరు ఏ ఆలయానికి వెళ్ళరా? తిరుమల తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ సమస్య ఉంది, ఎక్కడ లేదు కదా. మీరెందుకు వెళ్ళరు? నేను అడుగుతున్నాను. వెళ్తారేమో, ఎందుకంటే ఆలయాల్లో పూజలు చేయమని పిలిపించారు కదా రవికిరణ్ గారు. ఆలయాల్లో పూజలు చేయమని పిలిపించారుగా, బహుశా ఇవాళ వెళ్తారేమో. వెళ్ళి తీరాలి, ఎందుకంటే ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గకూడదు. మడం తెప్పం కదా మనం, వెళ్ళి తీరాలి. ఒక మాట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. గురుమూర్తి గారు, నేను అదే అంటున్నా సార్. నేను చెప్పేది జస్ట్ 1 పాయింట్. నేను చెప్పేది ఏంటంటే మీరు పిలుపు ఇవ్వటం